ఫ్రెండ్స్ ఇది శారీ అంతా గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది. లైట్గా సిల్వర్ ఉంది బ్యాక్గ్రౌండ్. బార్డర్ ఏమో ఇలాగ డార్క్ బచ్చల పండు రంగు. దీనికి పీకాక్స్ వచ్చినాయి కదా, పీకాక్లో కావాలన్నారు. బాగున్నాయి కదా పీకాక్స్, జంట పీకాక్స్. బ్లూ కలర్ యాడ్ అయింది. మనం బ్లూ గోల్డ్ సిల్వర్తో వేసుకోవచ్చు. అసలు చూడండి ఎంత బాగుందో డిజైన్, చాలా బాగుంది కదా. ఇదిగోండి బార్డర్ కూడా చూడండి చక్కగా గోల్డ్ సిల్వరు బ్లూ ఇచ్చాను. అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను. ఈ పీకాక్స్ కూడా కొంచెం పించాలు అను ముఖం వరకు బ్లూ రానిచ్చాను. ఇంకా అక్కడక్కడ సిల్వర్ పూలు రానిచ్చాను. ఇంకా మొత్తం నేను గోల్డ్తో హైలైట్ చేశాను. ఎందుకంటే శారీ అంతా మనకి గోల్డ్ టిష్యూ వచ్చింది కాబట్టి, అందులో బ్యాక్గ్రౌండ్ కూడా బాగా డార్క్ కలర్ కాబట్టి మనం ఎంత గోల్డ్ ఇస్తే అంత లుక్ వస్తుంది. అట్లా అని పిచ్చి పిచ్చిగా ఈ కొన్ని బ్లౌజులు చూస్తుంటాను ఫ్రెండ్స్, పిచ్చి పిచ్చిగా పోసేస్తారు గోల్డ్. కానీ ఎక్కడ గోల్డ్ వేయాలో అక్కడే వేయాలి. ఓకేనా. చూడండి ఫ్లవర్ చూడండి, చక్క సిల్వర్ ఫ్లవర్ రానిచ్చాను. అవుట్లైన్ గోల్డ్. అసలు ఈ నెమలికి పించాలు కూడా చూడండి ఎంత బాగా సెట్ అయిందో. బ్లూ అను సిల్వర్ రానిచ్చాను, అవుటర్ అంతా గోల్డ్ రానిచ్చాను. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ, బార్డర్ కానీ, ఫినిషింగ్ కానీ అసలు ఎంత బాగా సెట్ అయిందో చూడండి. చాలా బాగుంది కదా. మ్యారేజీ ప్రపోజల్లో ఉన్నారంట పాపకనమాట. చిన్న ఏజ్ కాబట్టి నేను చక్కగా పాట్ నెక్ వేశాను, బాగుంటుంది అని. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ బుట్టీస్ కూడా చూసారా, గోల్డ్ బుట్టీ ఇచ్చి అవుట్లైన్ అంతా సిల్వర్ లాగిచ్చాను. బ్లూ అనేది ఇంకా వేయలేదు నేను బుట్టీస్లో, ఎందుకంటే ఓవర్గా అయిపోయింది. మనం ఓన్లీ వర్క్ వరకే వాడాం. అసలు చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఏ యాంగిల్లో చూసినా కూడా ఎంత బాగా సెట్ అయిందో చూడండి. ఇక్కడ జంట నెమళ్ళు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా చక్కగా జంట నెమళ్ళు అలా వచ్చినాయి. కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ సెలెక్ట్లో కానీ, అండ్ ఫినిషింగ్లో కానీ అసలు 100% ఉంది ఫ్రెండ్స్. ఎక్కడా మనకి వంక లేకుండా ఉంది కదా. చాలా బాగుంది. ఇది మనం ఆల్రెడీ వేసి ఉన్నాము, బట్ ఏ శారీకి ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ మాత్రం. ఈ నెమలు చూసారా, ఇదంతా పూసలుగా ఎలాగా ఫిల్ చేసేసిందో. చాలా బాగుంది వర్క్ మాత్రం. నెక్కే ఇంత బాగుంటే హ్యాండ్స్ అయితే ఇంకా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు చాలా లుక్గా ఉంది, ఎంత గ్రాండ్ లుక్గా ఉందో. బ్లూ సిల్వర్ పింక్ కాంబినేషన్లు ఇచ్చాను, ఎక్సలెంట్గా ఉంది. ఈ బ్లౌజ్ అయిపోయేటప్పటికి నాకు ఇంకో 2 డిజైన్స్ ఆర్డర్ వచ్చి 2 బ్లౌజెస్ ఆర్డర్ వచ్చింది సేమ్ ఇదేను. అవి కూడా చాలా బాగుంటాయి అనుకుంటున్నాను. అసలు ఈ డిజైన్ మనం ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. చెప్తే కానీ అర్థం కాదు కంప్యూటర్ వర్క్ అని. ఇంకా పొందన్స్ పెడితే ఇంకా అసలు ఆ లుక్కే వేరు. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది శారీ వచ్చేటప్పటికి మంచి రెడ్ కలరు. ఓకేనా. దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. శారీలో వచ్చిన బార్డరే శారీకి వచ్చిన బ్లౌజ్ మీదే వేసేమన్నారు. బాగుంది బ్లౌజ్ కూడా, స్ట్రాంగ్గానే ఉంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా వేసే డిజైనే మన ఇన్స్టా పేజీలో చూసారంటే సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా చుక్కలుగా లైన్స్ వచ్చినాయి కదా, సేమ్ అట్లానే వేయమన్నారు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వీళ్ళు మన దగ్గరికి రావడము. మన ఇన్స్టా యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారంట. తీసుకురావటమే 2 శారీస్ తీసుకొచ్చారు. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలండి 2 డిజైన్స్ కూడా అంటే ఓకేనండి అన్న. అసలు చూడండి ఎంత బాగుందో. ఇది డిజైన్ మనం చాలాసార్లు వేసాము, కానీ ఎప్పటికప్పుడేను ఏ శారీ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదేంది ఈ కలరు, ఇది ఈ కలర్ అనుకుంటారేమో. పళ్ళు ఈ కలర్ వచ్చింది ఫ్రెండ్స్, అందుకని పళ్ళు కరెక్ట్ కలరు మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చాడు. శారీలో వచ్చిన బ్లౌజ్ మీద నేను వేసింది. చూడండి ఎంత బాగుందో. కింద కూడా కట్ వర్క్ ఇచ్చాను. వీళ్ళ హ్యాండ్ 8 ఇంచెస్ అనమాట. ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ పెట్టుకుంటే ఇక్కడ వరకు కరెక్ట్గా 8 వచ్చింది. ఈ బార్డరు ఉంచుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ కదా ఇలాగ కట్ వర్క్, ఇలా కట్ వర్క్ వస్తుంది. చక్కగా బార్డర్ ఉంచుకుంటారు. బార్డర్ పైన లైన్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్గా ఉంది. ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ డిజైన్ జస్ట్ 2 కలర్స్ కాంబినేషన్, అందుకని శారీ కలరు అండ్ కాపరు ఇచ్చాను అనమాట. ఇది లైట్ కాపరు బార్డరు, ఇంకా అందుకని లైట్ కాపర్ ఇచ్చాను. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చూడండి. ఇలా కట్ వర్క్ ఇలా నీట్గా కట్ చేయించుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. బార్డర్కి బార్డర్ వచ్చింది, కట్ వర్క్ వచ్చింది, డిజైన్కి డిజైన్ వచ్చింది.
చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఇలా లైన్స్గా ఇలా చుక్కలుగా లైన్స్ వచ్చింది కాబట్టి నేను ఇది సజెస్ట్ చేశాను, ఓకే వేయమన్నారు. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం నెక్ చూద్దామే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో నెక్. విడిగా ఇంకా లుక్గా ఉంది ఫ్రెండ్స్. మీకు కొంచెం వీడియోలో కొంచెం ఇదిగా అనిపిస్తుంది, అంటే ఇక్కడ కాపర్ వేసాం కదా, కొంచెం డల్గా అనిపిస్తుంది వర్క్, కానీ విడిగా అయితే సూపర్ ఉంది. అసలు ఈ కస్టమర్కి ఎక్సలెంట్గా నచ్చుతాయి అనుకుంటున్నాను. సెకండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, వర్క్ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది, చాలా బాగుంది. మరి అది ఒక్కోసారి గ్రీన్ కలర్ కరెక్ట్గా కనబడుతుంది, ఒక్కోసారి డల్గా కనబడుతుంది. శారీకి చక్కగా తగ్గట్టు భలే బాగా సెట్ అయింది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది అసలు. బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా రెడ్, ఒక లైన్ అంతా కాపర్, ఒక లైన్ అంతా రెడ్ అలా రానిచ్చాను. ఇంకా మనం ఎప్పుడు చెప్పినట్టు ఈ మధ్యలో కుందన్స్ పెడితే లుక్ అనేది ఇంకా బాగా వస్తుంది. చాలా బాగుంది వర్క్ మాత్రం. ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకో డిజైన్ చూద్దాము. శారీ అంతా పర్పుల్ కలర్ వచ్చింది, దానికి బార్డర్ ఏమో రెడ్ కలర్ బ్లౌజు. ఇంకా వాళ్ళే క్లాత్స్ తీసుకొచ్చారు చూడండి. పర్పుల్ కలర్ అంతా నేను ఫ్లవర్స్కి రానిచ్చాను అండ్ బోర్డర్ రానిచ్చాను. ఇంకా మిగతా అదంతా నేను గోల్డ్ రానిచ్చాను, అక్కడక్కడ సిల్వర్ రానిచ్చాను. ఎందుకంటే శారీలో సిల్వర్ టిష్యూ కూడా ఉంది కాబట్టి నేను 3 కలర్స్ అనేది రానిచ్చాను, గోల్డ్, పర్పుల్ అండ్ సిల్వర్. నైస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగుంటుంది అసలు ఈ డిజైను, ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా బాగుంటుంది. హ్యాండ్ కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ లాగా ఉంది. బుట్టీస్ కూడా నేను ఒత్తుగా ఇచ్చాను, చిన్న మొగ్గ బుట్టీస్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్లవర్ ఏదైతే వచ్చిందో బార్డర్లో ఆ ఫ్లవర్ రానిచ్చాను, కానీ ఈ బుట్టి అనేది ఈ డిజైన్కి ఇవ్వలేదు, వేరే డిజైన్లో బుట్టి. ఇంకా బాగా ఈక్వల్గా ఉంది అని చెప్పేసి ఇంకా నేను వేశాను. చాలా బాగుంది కదా. ఇది మీకు వీడియో వచ్చినప్పటికీ కస్టమర్ దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళిపోయింది, తను వేసుకున్నారు కూడా, మొన్న కోలాటంలో వేసుకున్నారు కంచికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రోగ్రాం జరిగినప్పుడు. చూడండి ఎంత బాగుందో. హ్యాండ్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా. హ్యాండ్ 3 ఆర్చెస్ వస్తాయి ఫ్రెండ్స్, ఎల్బో హ్యాండ్ అయితే. లేదండి మాది హాఫ్ హ్యాండ్ అంటే 2 ఆర్చెస్, లేదు మాకు సింగిల్ ఆర్చ్ కావాలన్నా కూడా వేస్తాను. కింద కూడా చక్కగా కట్ వర్క్ వస్తుంది, లైన్స్ వచ్చినాయి చూడండి, లైన్స్కి చుక్కలుగా వచ్చింది. ఆ లైన్స్ ఏమో సిల్వర్ ఇచ్చాను, ఇంకా ఆర్చ్ ఏమో మన నెక్లో ఎలా ఇచ్చానో కాంబినేషన్ సేమ్ అట్లా ఇచ్చాను అనమాట. కింద కట్ వర్క్ వచ్చేటప్పటికేసి అసలు లుక్కే మారిపోతుంది కదా ఫ్రెండ్స్. మీది అదే ఎల్బో హ్యాండ్ అయితే 3 ఆర్చెస్ అయితే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. బట్ వీళ్ళది 7.5 ఇంచెస్, ఇంక అందుకని ఓన్లీ 2 ఆర్చెస్ అనేది వేసాను అనమాట. బాగుంది కదా. ఇట్లా చూసిన దాని మీద కంటే మనం కుట్టించుకుంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయిపోయి ఉంటుంది కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.